షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన పార్టీ కూటమి నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో ఎవరిదైన శైలిలో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గతంలో తాను ఏ ప్రాంతాల్లో తిరిగారో అక్కడ ఎలాంటి హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో. ఇప్పుడు అలాంటిదే మరొక కొత్త నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా అవనిగడ్డ ప్రాంతంలో లంక గ్రామాలకి ఊరటనిచ్చేటువంటి పథకం అది. దీని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, పవన్ కళ్యాణ్ దీనికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఇవ్వడానికి రీజన్ ఏంటి, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నేత డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, హై లెవెల్ బ్రిడ్జ్ అని చెప్పిన అవనిగడ్డలో లంక గ్రామాల గురించి అనౌన్స్ చేశారు. ఏంటి అసలు దీని వెనక కారణం ఏంటి? ఎందుకంటే అంత బ్రిడ్జ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికిప్పుడు స్పెషల్గా ఇనిషియేషన్ తీసుకుని ఆయన అనౌన్స్ చేసేటువంటి అవసరం ఏముంది అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇవన్నీ కూడా సరే ఎలా అంటే వాళ్ళకు నిత్యం బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, మౌలిక సదుపాయాలు ఇవ్వాలి. ఆ మౌలిక సదుపాయాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి. అందులో భాగంగానే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఇది కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో మొదలుగా మెయిన్గా ఏంటి అంటే అక్కడ ఉన్న లంక గ్రామాలకు కనెక్టివిటీ ఉండాలి. కనెక్టివిటీ లేని ఏం చేయలేదు. ఎందుకంటే అక్కడ మొత్తం ఆ కనెక్టివిటీ లేకపోవడం వల్ల వీళ్ళంతా కూడా చైతన్యం రాదు. చైతన్యం రాకపోతే ఇది ఇంకా బ్యాక్వర్డ్గా వెళ్తుంటారు. సో ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి ఎక్కువ ఉంటాయి సార్. చైతన్యం రాకుండా చూస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఇదంతా కూడా ఒకటే రకమైన బ్యాచ్. అలా కాకుండా వీళ్ళకి ముందు కనెక్టివిటీ ఉండాలి, వీళ్ళకి అవేర్నెస్ రావాలి, వీళ్ళు పబ్లిక్లో వచ్చి అన్నీ కూడా తెలుసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ ఫోకస్ పెట్టింది. ఎందుకు అక్కడ డెవలప్మెంట్ చేయాలి, అక్కడ కనెక్టివిటీ పెరగాలని దాని మీద పెట్టారు. దానిలో భాగంగానే ఏదైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏదైతే వాటిని మినిమం మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఇప్పుడు 50 కోట్ల రూపాయల వరకు అదనంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాటిని ఆటోమేటిక్ గేట్స్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యే సిస్టమ్ని అది చాలా సంవత్సరాల క్రితం పెట్టినవి సార్. ఇప్పుడు ఏదో ఇవి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెట్టినవి కాదు. వాటిని ప్రాపర్గా మెయింటెనెన్స్ చేయాలి. మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఆ భారం అనేది ఎక్కువ పడుతుంది. అది 3-4 కోట్లతో పోయే మెయింటెనెన్స్ని ఈరోజు 50 కోట్లకు తీసుకొచ్చింది సార్. సో ఆ 4 సంవత్సరాలు వాటిని పట్టించుకోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఈ గిరిజనులు కానీ ఈ చిన్న లంకా గ్రామాలు అవసరం లేదు సార్. ఆయనకి ఏముంది, ప్యాలెస్లు కావాలి, మంగళగిరి, పొద్దుటూరు, కడప ఇవే కాదు తప్ప ఇలాంటి చిన్న మాలుమూరు గ్రామాలకు పోవాలంటే పోయే తత్వం ఆయనది కాదు సార్. అలాంటి తత్వం లేని వానికి చేని చెప్పినా వేస్ట్ సార్. కాదు మా అధినేత ఏంటంటే గిరిజన ప్రాంతాలే ముఖ్యము ఫస్ట్. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు నివర్ తుఫాన్ సమయంలో ఈ ప్రాంతంలో అవనిగడ్డ ప్రాంతంలో పర్యటించారు. అప్పుడు ఈ అంశాన్ని ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మొన్న మధ్య అరకులో కూడా రహదారి సమస్యలు పరిష్కరించడం కోసం అటవీ గ్రామాలకి రహదారులు వేయడం, అది కూడా అప్పుడు అలానే తీసుకున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏవైతే యాత్రలు చేసి ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు, ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చే పని చేస్తున్నారా? అందులో భాగంగా అంతే సార్. ఇప్పుడు ఖచ్చితంగా నెరవేర్చుతున్నారు. ఎందుకంటే అనుకుంటారు సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక సభ పెట్టారు, వెళ్ళిపోయారు అనుకుంటారు. దాని తర్వాత వెళ్ళిపోరు సార్. దాని మీద ఒక స్టడీ చేస్తారు, సార్ టీమ్ స్టడీ చేసి దాన్ని ఏ విధంగా మనం డెవలప్మెంట్ చేయొచ్చు, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు. కాకపోతే సమయం పట్టవచ్చు, కానీ ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది సార్. గత ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని ఒకటిగా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. తిరిగి సమయంలో కొద్దిపాటి సమయం ఇచ్చుకుంటూ సినిమాలు చేస్తూ వాటితో పాటు ఇవి కూడా చేస్తున్నారు సార్. ఎందుకు అంటే ఆయన ప్రొఫెషన్ ఇంపార్టెంట్, అంతతో పాటు ప్రజలు కూడా ఇంపార్టెంట్ సార్. అందుకోసం అనేసి అన్నీ మీరు చూసుకోండి సార్. పంచాయతీ రాజ్ కానీ ఇది కానీ గిరిజనులు కానీ రోడ్లో సార్ మన దగ్గర లేవు రోడ్లు, కానీ ఆంధ్రాలో బాగున్నాయి సార్. ఒకప్పుడు ఉద్యమం చేశారు రోడ్ల మీద. అలాంటి రోడ్లు ఈరోజు పోతే ఎక్కడ చూద్దామన్న రోడ్లు గుంటలు కనపడట్లేదు సార్. సీసీ రోడ్లు వేస్తారు. గిరిజనుల ప్రాంతాల్లో రోడ్లు వేశారంటే నార్మల్ ప్లేస్లో రోడ్లు ఎలా ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ అప్పుల్లో ఉంది, వెనుకబడి ఉంది, సమస్యల్లో ఉంది, లోటు బడ్జెట్ రాష్ట్రం ఇవన్నీ అంటుంటే ఇక్కడేమో పెద్ద పెద్ద పథకాలు అనౌన్స్ చేస్తున్నారు. మళ్ళీ మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు 2,000 కోట్ల రూపాయల శాస్కీ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకుని వచ్చారు. అది కూడా రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కే అంటున్నారు. సో ఎలా సాధ్యం అవుతుంది ఇది? సరే, ఎంత లోటు బడ్జెట్ ఉన్నా మౌలిక సదుపాయాలు ప్రతి పౌరుడికి కల్పించాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వాలది, కేంద్ర ప్రభుత్వం సార్. దాంట్లో భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద తీసుకొచ్చిన 2,000 కోట్లంగా దీంట్లో అలాట్ చేయమని చెప్పారు. సో ఎన్ని బడ్జెట్లు ఉన్నా సార్, ఈవెన్ శాలరీస్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. అందులోనూ ఈ గిరిజనులు లాంటి వాళ్ళకు ప్లేసుల్లో ఖచ్చితంగా కల్పించాలి సార్. ఆ ముఖ్య ఉద్దేశంతోనే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు బ్రిడ్జికి అప్రూవల్స్ ఇవ్వడము, దాన్ని అమౌంట్ అలాట్ చేయించడం, ఇవన్నీ తీసుకున్న నిర్ణయాలన్నిటి కూడా కారణం ప్రతి పౌరుడికి మౌలిక సదుపాయాలు
కల్పించాలి సార్. రోడ్డు సార్, వాళ్ళకి ఒక లంక నుంచి ఇంకో లంకకు వెళ్ళాలంటే రోడ్డు లేదు. అన్ని కృష్ణానది లంకల్లో ఉంటాయి, కృష్ణానది మధ్యలో దీవుల్లాగా ఉంటాయి ఇవన్నీ లంక గ్రామాలన్నీ. సో వీటికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తేవడము, అక్కడ నిర్మాణం జరగడం, పైగా మాడిఫికేషన్స్ ఏవో చేశారు. గతంలో చేసిన ప్లాన్ని మాడిఫికేషన్స్ చేయడం వల్ల బడ్జెట్ కూడా 150 కోట్లకి వెళ్తుందంట. బడ్జెట్ పెంచుకోవడం అనేది భారం అయ్యే విషయాలు కాదంట. భారమే సార్. కాకపోతే లంక ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఆ లంక ప్రజలు ఈ చిన్న బడ్జెట్ చేంజెస్ వల్ల వాళ్ళకి ఏ విధంగా మార్పు చెందుతుంది, వాళ్ళు ఏ విధంగా చైతన్యవంతం చేయొచ్చు, ఈ వీటిని చూడాలి సార్. బడ్జెట్తో పాటు మనం యూటిలైజ్ ఎంతవరకు చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే షార్ట్ కట్ మెథడ్ సార్, బడ్జెట్ తగ్గించాలి, అది ఓన్లీ 1-2 సంవత్సరాలకే. ఇక్కడ ఆలోచించిన విధానం కొన్ని వందల సంవత్సరాలకు, అట్లీస్ట్ కొన్ని 100 ఇయర్స్ వరకు ఇది యూటిలైజ్ అయ్యేలాగా చేయాలనేదే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ సార్. దాని ద్వారా ఏమవుతుంది అంటే మనకు అక్కడ ఉన్న లంక ప్రజా గ్రామాలకు మేలు జరుగుతుందని ఆశిస్తుంది. సో ఇప్పుడు అక్కడ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మొన్న మధ్య క్షిపణి పరీక్ష కేంద్రం అన్నారు, అవినిగడ్డకి దిగువన వస్తుంది. ఇప్పుడు కూడా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఏటిమొగ్గ, ఎదురుమొండి, ఈ లంకలన్నీ కూడా ఆ సరిహద్దులు ఆ ప్రాంతాల్లోనే ఉండేవి. సో స్పెషల్గా ఫోకస్ పెడుతున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ చాలా ఈజీగా రిలీజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే ఏ ప్రతిపాదన పెట్టినా అప్రూవల్ వస్తుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఎఫెక్ట్ అయింది, లేదంటే పవన్ కళ్యాణ్ గారు తనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి రిలేషన్స్ను కూడా ఉపయోగించి రాష్ట్ర అభివృద్ధికి ఇవన్నీ అవసరం అని చెప్పని పట్టుకొస్తున్నారు. 2 రీజన్స్ సార్. డబుల్ ఇంజిన్ సర్కారు, సెకండ్ వచ్చి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఉన్న వ్యక్తిగత రిలేషన్స్, దాంతోపాటు మేజర్గా ఏంటంటే డెవలప్మెంట్ చేయాలి సార్. డెవలప్మెంట్ చేయాలంటే మీరు అన్నట్టు అప్పుల్లో ఉంది, లోటు బడ్జెట్లో ఉంది. అప్పుడు హెల్ప్ చేయాల్సింది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంటే సార్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి ఏ విధంగా మనకు ఎండ్ పాయింట్ కావాల్సింది బడ్జెట్ రావాలి సార్. అది ఏ విధంగా చేయడం అనేది సెకండరీ సార్. ఒప్పించడమా, రిక్వెస్ట్ చేయడమా, ఏ విధంగా సార్ డబుల్ ఇంజిన్ సర్కారా ఏదైనా కానీ మనకు కావాల్సింది బడ్జెట్ రావాలి. బడ్జెట్ వస్తుంది, డెవలప్మెంట్ అవుతుంది. సో అందుకోసం డబుల్ ఇంజిన్ సర్కారు కూడా చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు విపక్షంలో ఉన్నప్పుడు వరుసగా జనవాణి కార్యక్రమాలు నిర్వహించారు. చాలా చోట్ల నుంచి అభిప్రాయ సేకరణలు చేశారు, ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు కాబట్టి మిగతా సమస్యల పైన కూడా ఆయన దృష్టి ఉంటుంది అని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కాలేదు సార్, ఇప్పటికీ చాలా సమస్యలు తీరిపాయి. ఇంకా గత ప్రభుత్వాలు చూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోయినా కూడా మేము ఒకటే టర్మ్ ఉన్నాం, అందుకే చేయలేకపోయినాం, మళ్ళీ టర్మ్లో చేస్తామంటారు. మా అధినేత అలా కాకుండా 2 సంవత్సరాల నుంచి మేజర్ సమస్యలన్నీ తీర్చారు సార్. మిగతావి కూడా ఈ 2-3 సంవత్సరాల్లో మిగతావి కూడా తీర్చుతారని మేము ఆశిస్తూ, ప్రజల నమ్మకం ఉండదే సార్. మీరు నమ్ముతారో నమ్మరో, నేను సోషల్ మీడియాలో వీడియో చూసాను. ఒక రాష్ట్ర మంత్రి మీరు ఈ సమస్యను తీసుకుంటే అయిపోతుంది అనే నమ్మకం ఆ లెవెల్కి నమ్మకం వచ్చేది. ఒక మినిస్టరే అలా అన్నారు అంటే ప్రజల్లో కూడా అన్న విధంగా నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక సమస్య వెళ్తే దానికి పరిష్కారం దొరుకుతుంది అన్న నమ్మకం ప్రజల్లో గట్టిగా వెళ్ళిపోయింది సార్. సో అందులో భాగంగానే ఇంకా ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి పరిష్కారాల దిశగా ఇంకా అడుగులు వేస్తున్నారు. ప్రజలు ఇంకోటి కూడా మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా జిల్లాల పర్యటనలో అన్నారు. సో ఏంటి, ఏమన్నా ప్రణాళిక రెడీ అయిందా జిల్లాల పర్యటనలకి వెళ్ళడానికి? 8th and 9th చిత్తూరు, తిరుపతి జిల్లాల పర్యటన చేస్తున్నారు. దాంట్లో ఈ విధంగా ఏంటంటే అక్కడ సమస్యలు ఏమున్నాయి ప్రత్యేకంగా తెలుసుకొని దాన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయవచ్చు, దాని మీద అధ్యయనం చేయడానికి ఈ పర్యటనలు ఉపయోగపడతాయి సార్. ఎందుకంటే మా అధినేత ఒక సమస్య వచ్చింది, దాన్ని ఓవర్ నైట్లో కంక్లూడ్ చేయొచ్చు సార్. దానికి కంప్లీట్గా ఒక నిపుణుల సజెషను, సార్ యొక్క అవగాహన చేసుకొని దాన్ని ఏ విధంగా చేయగలుగుతామని ఒక శాస్త్రీయబద్ధంగా వెళ్తారు. కానీ ఈ మిగతా రాజకీయ నాయకుల్లాగా ఓకే ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, ఇది చేసేస్తాను మాత్రం చెప్పరు సార్. దానివల్లనే రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ ఓరియంటెడ్ యాక్టివిటీ ఉంటుంది అంటారు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా సార్, అలాగే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అవినిగడ్డ ప్రాంతంలో ఒక హై లెవెల్ బ్రిడ్జికి సంబంధించి గతంలో వచ్చినటువంటి విజ్ఞప్తులకి ఒక పరిష్కారంగా ఏపీ డిప్యూటీ సీఎం తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా అక్కడ ప్రజలకి సంతోషాన్ని ఇచ్చేటువంటి అంశం అవుతుందని మాధవరెడ్డి గారి విశ్లేషణ. అలానే త్వరలో ప్రజాక్షేత్రంలోకి పవన్ కళ్యాణ్ మళ్ళీ రాబోతున్నారు, జిల్లాల పర్యటనలో వరుసగా చేస్తారు, సమస్యల పైన దృష్టి పెట్టి ప్రజాభిప్రాయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారని మాధవరెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.